సార్ ఈ జీపే, ఫోన్‌పేలు ఇప్పుడు మనం వాడుతున్నాం. పేటీఎంలు ఇవన్నీ. ఏది సేఫ్ అంటారు సార్ అసలు? ఫోన్‌పే. ఫోన్‌పే. ఓకే. యాస్ వై సార్? పర్ యాస్ పర్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఓకే. మీరు వెబ్‌సైట్‌లోకెళ్తే హ్మ్. గవర్నమెంట్ క్లియర్‌గా చెప్పింది. హ్మ్. ఫోన్‌పేలో మీకేదన్నా రూ. 1 పోయినా హ్మ్. యూ కెన్ రైజ్ అన్ అఫీషియల్ కంప్లెయింట్. ఓకే. ఫోన్‌పే ఈస్ మానిటర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హ్మ్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అందులో ఏ ఇష్యూ జరిగినా కూడా ఆర్‌బీఐ విల్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ, గివ్ అస్ సపోర్ట్. ఆ రెస్పెక్టివ్ బ్యాంక్స్‌తో మాట్లాడుతుంది. పొరపాటుగా మీ మనీ ఎక్స్‌ట్రా వెళ్ళిపోయింది ఇది అనుకున్నా కూడా ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్‌లో ఆ మనీ రికవర్ చేస్తారు. ఓకే. గూగుల్ పే అనేది థర్డ్ పార్టీ. హ్మ్. ఇట్ ఈస్ నాట్ డెవలప్డ్ బై గవర్నమెంట్. ఓహ్! అందుకని వాళ్ళు ఎక్కడ దాన్ని అఫీషియల్‌గా డిక్లేర్ చేయలేదు. ఇది హ్మ్. గవర్నమెంటే అనేది. మీకు ఓకే. ఫోన్‌పేలో డబ్బులు పోతే మేము హెల్ప్ చేస్తాం. హ్మ్. గూగుల్ పేలో, పేటీఎంలో పోయినాయా దట్స్ ఎ థర్డ్ పార్టీ. ఓకే. ఇచ్చే సపోర్ట్ చాలా మినిమల్‌గా ఉంటుంది. బట్ వి విల్ హ్మ్. నాట్ ఇన్వాల్వ్ ఇంటూ ద డీప్ ఇన్వెస్టిగేషన్. దట్స్ ఎ పోలీస్ కేస్. ఓకే. కంప్లీట్‌లీ మీ రిస్క్ అది. ఓకే. అందుకని ఒకప్పుడు గూగుల్ పేలో ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ఎక్కువ జరిగేవి. అవునవును. ఓఎల్ఎక్స్, క్విక్కర్ అనే 2 కంపెనీలతో అవునవును. లక్షల కోట్లు పోగొట్టుకున్నారు జనాలు. హ్మ్. మై ఓన్ బ్రదర్ లాస్ట్ 40,000. హ్మ్. వీడు అంటే తెలివి హ్మ్. డైనింగ్ టేబుల్ అమ్మడానికి పెట్టి హ్మ్. 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 కొంటానని అవతల వాడు అన్నప్పుడు నా క్యూఆర్ పంపాలనా వాడి క్యూఆర్ నేను తీసుకోవాలనా అక్కడ హ్మ్. దెబ్బేసింది. వాడు క్యూఆర్ ఇచ్చాడు, వీడు ఓపెన్ చేశాడు, డబ్బులు వెళ్ళిపోయినాయి 40,000. ఇలాంటివి చాలా జరిగాయి. క్విక్కర్, ఓఎల్ఎక్స్, ఇప్పుడు ఇంకో ఫేస్బుక్లో కూడా ఉంది ఆ ఫ్రాడ్స్. ఇంకా ఫేస్బుక్ షాపింగ్లో కూడా జరుగుతున్నాయి. ఓకే. అందుకే గూగుల్ పేలోంచి నేను ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తానంటే టాటా బై బై, ఉంటే ఫోన్పే పంపండి లేదా నేరుగా బ్యాంకుకి పంపండి ఓకే. అంతే. దయచేసి ఫోన్పే, జీపే, పేటిఎం కూడా అంతే. హ్మ్. ఇవన్నీ ఏంటంటే ట్రాన్సాక్షనల్ అండ్ లోన్ యాప్స్ కనెక్ట్ అయిపోయినాయి బాగా. అవును. సో మీరు ఎప్పుడు మీ లోన్ యాప్కి ఏం కనెక్ట్ అవుతుందో తెలియదు. సెకండ్లీ ఏమైనా పోయినా ఆర్బీఐ గైడ్లైన్స్ వెరీ సింపుల్. అందుకే ఇంకోటి ఎక్కడ జరుగుతుందంటే ఆర్బీఐలో మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఫోన్పేతో పాటు షేర్ ఖాన్ అని ఒకటి ఉంది ఓకే. ట్రేడింగ్కి. ఓకే. ఎన్ఎస్సి, బిఎస్సి, సెన్సెక్స్ ట్రేడింగ్కి అవును. అవును. గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది. మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఓకే. దీని నుంచి చేయండి. అగైన్ గవర్నమెంట్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ. మా బాధ్యత. హుహు. అది తప్ప అన్ని చేస్తారు మన వాళ్ళు. ఓహ్! దాంట్లో పోయి ఒక థర్డ్ పార్టీ ట్రేడింగ్‌లో పెట్టి, దాన్ని తీసుకెళ్ళి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కనెక్ట్ చేసుకొని, నా అకౌంట్‌లోంచి డబ్బులు పోయినాయంటే తప్పు మీదే. అవును. సో, గవర్నమెంట్ చెప్పిన పాలిసీస్ మనం ఎప్పుడు వినం. నాన్న రాంగ్ సైడ్‌లో వెళ్ళొద్దంటే, రాంగ్ సైడ్‌లో వెళ్తేనే కరెక్ట్ అనే రకాలు మనం అవును. ఇండియాలో. అవును. సో, ఆర్‌బీఐ రూల్స్‌ని ఫాలో అయితే ఫోన్‌పే ఈస్ ద సేఫెస్ట్ ఓకే. అదర్ దాన్ గూగుల్ పే, పేటీఎం. ఓకే. సెక్యూరిటీ వైస్ అన్ని విధాలుగా కూడా. ఓకే. ట్రేడింగ్ కావాలన్నా కూడా ఆర్‌బీఐ ప్రకారం షేర్ ఖాన్ ఈస్ ద సేఫెస్ట్. ఫోన్‌పే ఈస్ ద బెస్ట్ యాప్. ఫోన్‌పే ఈస్ సేఫెస్ట్ అంతే. సేఫ్. బెస్ట్ అండ్ సేఫెస్ట్. ఓకే. మీకు అందులో ఆప్షన్స్ ఎన్నుంటాయో, ఓకే. నిజంగా అదంత రిస్క్ యాప్ అయితే, మీకు అందులో ఇన్ని గవర్నమెంట్ అప్లికేషన్స్ ఎట్లా ఎంబెడ్ అవుతాయి? మీకు మెట్రో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? అవును. గవర్నమెంట్ అవును. బుకింగ్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాయి? యెస్. 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 మీకు మళ్ళా గూగుల్ పేలో రాదు అవన్నీ. అవును. రాదు. వచ్చినా హ్మ్. మీకంత అన్‌ఆథరైజ్డ్‌గా కనపడవు. అవును. సో, దిస్ ఈస్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ మానిటర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్ ఈ డేటింగ్ యాప్స్ వల్ల ఆ! ఇప్పుడు ఎదుర్కొంటున్న పెద్ద ముప్పులేంటి సార్? మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! హ్మ్. అంటే ఆహ్, నంబర్ 1 ఇది హిడెన్ రిలేషన్‌షిప్స్ కోసం వాడుతున్న మొదటి ప్లాట్‌ఫార్మ్. అవును. అది వెదర్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ అన్‌మ్యారీడ్, హ్మ్. వెదర్ దే ఆర్ కిడ్స్ ఆర్ ఎనీథింగ్, సార్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. హిడెన్ రిలేషన్‌షిప్స్ ఇందాక మనం అనుకున్న సో కాల్డ్ డార్క్ వెబ్ లాంటి ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే స్టోరీస్‌కి ఇవన్నిటికి దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. నంబర్ 1. నంబర్ 2 వాడిచ్చే అడ్వర్టైజ్‌మెంట్‌కి ఏఐ ద్వారా గాని ఎట్లాగోలా క్రియేట్ చేసి హ్మ్. అట్రాక్ట్ అయిపోయి, లాగిన్ అయిపోయి, ఒక్కసారి మీరు లాగిన్ అయ్యి మళ్ళీ మీరు అన్‌ఇన్‌స్టాల్ కూడా చేయండి యాప్. హ్మ్. బట్ స్టిల్ దట్ ఫెలో ఈస్ ఇన్ యువర్ ఫోన్. ఓకే. వచ్చేసాడు. ఎందుకంటే మీరు ఒక్కసారి లాగిన్ అయిన హ్మ్. తర్వాత హ్మ్. హ్మ్. కాంటాక్ట్స్, మెసేజెస్, కాలింగ్, నోటిఫికేషన్స్, కెమెరా, స్పీకర్ ఇవన్నీ వాడికి పర్మిషన్స్ ఇవ్వకపోతే తప్ప మీకు యాప్ ఓపెన్ కాదు. ఓహ్! ఇవన్నీ ఇచ్చాననంటే రాత్రిపూట నేను ఇల్లు లాక్ చేసుకొని గేట్ కిటికీలోంచి ఇంటి తాళం బయటేసి పడుకున్నట్టే. ఓకే. సో, రోజు ఎవడో ఒకడు వచ్చిపోవచ్చు లోపలికి. సో, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో, ఓకే. డేటింగ్ యాప్స్ ద్వారా 100కి 100% రిస్క్ ఉంది. హ్మ్. పీపుల్ హూ వాంటెడ్ సమ్ ఇల్లీగల్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అండ్ హూ వాంటెడ్ సమ్ అన్నోన్ హ్యాపీనెస్ ఇన్ ఎ డార్క్ లైఫ్ వాళ్ళు దాన్ని ఆప్ట్ చేస్తున్నారు. బట్ హ్మ్. ఫైనాన్షియల్ లాస్ ఇస్ వెరీ బిగ్ దాంట్లో. చాలా హ్మ్. హ్యూజ్ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే బ్లాక్‌మెయిలింగ్స్, సారీ? బ్లాక్‌మెయిలింగ్స్ ఇంకా బ్లాక్‌మెయిలింగ్ మొన్న కూడా ఒక కేస్ వచ్చింది. 3 డేస్ బ్యాక్ న్యూస్‌లో కూడా వచ్చింది కదా! హ్మ్. అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోలేదని చెప్పి హ్మ్. వాడు పోయి తీసుకెళ్ళి హి ఇంజెక్టెడ్ ఎన్ ఎయిడ్స్ ఇంజెక్షన్ ఫర్ ద గర్ల్. అవును. అవును. దానికి ముందు రోజు ఒక కేసు వచ్చింది. వీళ్ళిద్దరూ తిరిగారు, అంతా అయింది. అమ్మాయి ఫోటోస్, వీడి ఫోటోస్ ఆన్‌లైన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చినాయి. ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది ఇంట్లో వాళ్ళ ద్వారా. సో, డిస్కషన్ వరకు వచ్చేసరికి ఎక్కడ కనెక్ట్ అయ్యారని ఎంక్వైరీ చేస్తే డేటింగ్ యాప్ ద్వారానే కనెక్ట్ అయ్యారు ఇద్దరు. అది ఇండియన్ యాప్ అది.
దాంట్లో రోజు వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు నైట్. ఓకే. ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక ఎక్స్టెంట్ దాటి వెళ్ళిపోయింది అది. ఆ వీడియోస్ ఈ అమ్మాయికి తెలియకుండా అవన్నీ సోషల్ మీడియాలోకి వచ్చినాయి. సో Okay. దాంతో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఇవన్నీ బయటపడేసరికి ఆ అమ్మాయికి షీ కమిటెడ్ సూసైడ్. ఆప్షన్ లేదు. సో డేటింగ్ యాప్స్ అనేవి బ్యాన్ చేయలేమా అంటే చేయలేము. ఓకే. ఎందుకు చేయలేమంటే ఒక పైప్కి దెర్ ఆర్ టూ మెనీ హోల్స్. మీరు ఒక హోల్ పూడ్చే లోపల ఇంకో హోల్ వస్తుంది. అవును. అవును. ఇండియాలో యాప్స్ పరిస్థితి అదే. ఉమ్. గూగుల్ వాడి దాంట్లో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ పేయింగ్ హిమ్ ఫ్రీ అప్లికేషన్ కింద వాడు పెట్టుకోమంటాడు, ప్లాట్ఫామ్ వాడిది. ఉమ్. దాన్ని వెరిఫై చేసేది ఎవరంటే, దాన్ని వెరిఫై చేయాలంటే దానికి ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ కావాలి పోలీస్లో. ఓకే. వాళ్ళు ఆథరైజ్ చేయాలి, దానికి క్లీన్ చీట్ ఇవ్వాలి, పర్మిషన్స్ ఇవ్వాలి. బట్ దిస్ ఇస్ అ బిజినెస్. ఉమ్. ఎనీథింగ్ కెన్ బి బ్రైబ్డ్, ఎనీథింగ్ కెన్ బి పర్చేస్డ్. ఓకే. ఇవన్నీ నడుస్తున్నప్పుడు నేను ఇలాంటి ఒక యాప్ని మార్కెట్లో రిలీజ్ చేస్తున్నానని తెలిస్తే నిజంగా పోలీసులు అనుకుంటే 2 నిమిషాల్లో కట్ అయిపోతుంది యాప్. ఓకే. ఎందుకు కావట్లేదు అని అంటే దట్స్ ఎ బిజినెస్ టాక్టిక్. నెంబర్ 2, క్రైమ్ హ్యాస్ టు హ్యాపన్ అనేది ఇప్పుడు ఒక టర్మ్ అయిపోయింది, అది ఆ ట్రెండ్లోకి వచ్చేసింది. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఒక స్కూల్లో కాలేజ్లో అనుకోండి, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరుగుతున్నారు, ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు ఇది అని అంటే అందరికి కనిపిస్తుంది కాబట్టి అక్కడ అది తొందరగా దొరికిపోతారు కాబట్టి సైలెంట్. ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చేసరికి ఎవడు దొరకడు. దొరకరు. అండ్ ఎవడి ఫోన్ వాడిది. ఇవాళ మీరు ర్యాండమ్గా ఒక క్లాస్లోకి వెళ్ళండి, ఎక్కడన్నా కాలేజ్లో ఫోన్లు ఉంటాయి, ఒక్కడి ఫోన్ అన్న లాక్ లేకుండా చూపిమని చెప్పండి, ఐ బెట్ 9 out of 10 విల్ హ్యావ్ అ హై సెక్యూరిటీ లాక్. ఓకే. ఫోన్ లాక్, దానికి ప్యాటర్న్, ప్యాటర్న్. అప్లికేషన్ లాక్, ఫొటోస్కి లాక్, ఇన్ని లాకులు పెట్టుకుంటున్నారంటే ఎంత ప్రైవసీ కావాలి వాడికి. అంటే ద మోర్ ద ప్రైవసీ ఈజ్ ఎక్స్పెక్టెడ్, అందులో ఎంత తప్పు జరుగుతుందో కూడా ఆలోచించాలి. ఒక పేరెంట్స్ అలాగే ఉన్నారు, వదిలేశారు, మా అమ్మాయికి ఏమైనా ఇప్పుడు చూద్దాం ఏం కాదులే, ఒక ఎవరన్నా పొరపాటు గట్టిగా చెప్పినా మా పిల్లల గురించి నాకు తెలుసు, ఇదే ఆన్సర్. ఏం తెలుసు? రేపొద్దున బావిలో దూకాక తెలుస్తుంది, ఏదైనా జరగకున్నప్పుడు తెలుస్తుంది. సో డేటింగ్ యాప్స్ అవి టెలిగ్రామ్ ద్వారా వస్తున్నాయి. అరాటై అని ఒకటి వచ్చింది, జోహో వాళ్ళది. ఓకే. దాంట్లో నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఒక పర్సన్ కనెక్ట్ అయినారు, ఆ పర్సన్ అనుకోని నేను ఈ డిస్కషన్ మొదలు పెట్టా కదా. ఆ మొబైల్ నెంబరు నాకు అంతకుముందు తెలిసిన పర్సన్ కదా, అది ఇంకోళ్ళకి పోయిందని తెలియదు నాకు అసలు. ఇది పేరు వీళ్ళదో ఉంది ముందు పర్సన్. 2 రోజుల తర్వాత నాకు ఐ గాట్ సమ్ వల్గర్ మెసేజెస్ దాంట్లో. దెన్ ఐ గాట్ ఇట్ అవుట్, ఎవరు మీరు అది ఇది అని అంటే నేను చెన్నై నుంచి మాట్లాడతాను, నాకు తెలిసిన వాడు హైదరాబాద్లో ఉండాలి, షీఈ్ మై నోన్ ఫ్యామిలీ ఫ్రెండ్, హౌ కమ్ షీఈ్ ఇన్ చెన్నై అనుకున్నాను. సరే మా వాళ్ళని అడిగా ఇదేంటి ఎంక్వైరీ చేయండి అంటే, ఇది చెన్నైలోంచి వస్తుంది, కోడంబాకం ఏరియాలో ఉంది నంబర్ అని. తీరా మొత్తం నేను ఐ డిసైడెడ్ ఓకే మారుద్దామని చెప్పి నా ఆ ఆర్ఐ యాప్ని అదే నెంబర్తో ఫోన్పేలు ఇవేమీ లేని ఇంకొక స్మార్ట్ ఫోన్లోకి వేసుకొని మొదలుపెట్టా. డిస్కషన్ మొదలు పెట్టే కొద్దీ మెల్లమెల్లగా ద రియాలిటీ స్టార్టెడ్ కమింగ్ అవుట్. చూస్తే తిను షీ ఈజ్ ఎ గర్ల్ ఫ్రమ్ చెన్నై. షీ వాజ్ యాక్చువల్లీ ట్రాపింగ్ మెన్ ఆన్ డిఫరెంట్ డేటింగ్ యాప్స్ అండ్ ఇట్లాంటి యాప్స్ మీద. హనీ ట్రాప్ మీకు క్లియర్ చెప్పండి. దే ఎక్స్పెక్ట్ యూనో నాకు వీడియో కాల్ చేయండి, నాకు ఈ బ్యాంక్ అకౌంట్ ఉంది, అది ఇది. సో ఎక్కడ కట్ షార్ట్ జాలో చేసి దెన్ వి రైజ్డ్ అన్ ఇష్యూ. బట్ దొరుకుతారంటే అగైన్ 9 out of 10 దొరకరు. వీళ్ళు ఎలా ఉంటారంటే బాగా సంపాదిస్తారు, 2 నిమిషాల్లో సిమ్ము ఫోన్ కూడా తీసి బయట పడేస్తారు వాళ్ళు అవసరమైతే. దే గెట్ ఎ న్యూ వన్ ఆల్ టుగెదర్. 10,000 మించి ఏ ఫోన్కి బెటర్ వాళ్ళు. ఆ 10,000 రూపాయల ఫోన్లో ఏముంటుందంటే ఈ సిమ్, దానికి వాట్సాప్ ఇవి ఉంటాయి. పని అయిపోయిందా తీసి అక్కడ తీసి దెబ్బలో వేసేస్తారు. అందుకే పోలీసులు చాలా మంది చెప్తాం మేము, మీరు హ్యాబిట్స్లో పోండి, ఎక్కడికన్నా పోండి, సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు ప్లీజ్ దానికి ఒకసారి కావాలంటే వెరిఫికేషన్ చేయించుకోండి. దాన్ని ఎవడు వాడాడు ఇంతకు ముందు, దానికి కల్పరేట్ ఎవరు, దాన్ని ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయింది. నేను ఎందుకంటే 2 వీలర్స్ కానీ ఏదైనా మా వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ వెహికల్ కొనాలంటే నాకు ఫోన్ చేస్తారు, ఆర్సీ తెప్పిస్తాం, తెప్పించి పోలీస్ వెరిఫికేషన్ చేస్తాం. ఇది ఎక్కడన్నా కాదు, యాక్సిడెంట్ పక్కన పెట్టండి, ఎస్పెషల్లీ రాయలసీమ జోన్ లో పుత్తూరు నుంచి వచ్చే వెహికల్ సగం స్మగ్లింగ్ లో ఇరుక్కొని ఉంటాయి. సో ఆ వెహికల్ ఎక్కడన్నా పొరపాటుగా స్మగ్లింగ్ లో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, రేపు పొద్దున వీడిపోతాడు లోపలికి. సో అది ఫోన్ అయినా కార్ అయినా ఏదైనా కూడా దయచేసి. అండ్ రెండోది, ఒకవేళ మీరు కొత్త సిమ్ కార్డ్ తీసుకుంటే ట్రూ కాలర్ యాక్టివేట్ చేసి దాంట్లో ఏ పేరు వస్తుందో చూడండి, ముందు అక్కడ ఇమ్మీడియట్ గా మీ డీటెయిల్స్ మార్చండి. మీరు నాకు ఫోన్ చేశారు అనుకోండి, అదేమన్నా జెంట్ పేరు వచ్చింది లేకపోతే డీసీపీ అని వచ్చింది అనుకోండి, దాని మీద నాకు ఎవరబ్బా డీసీపీ ఫోన్ చేస్తారా, నేను తప్పని ఫోన్ ఎత్తుతా, తీరా చూస్తే యువతలు వేరే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటివి చాలా జరుగుతాయి. సో ట్రూ కాలర్ పెట్టుకొని కంట్రోల్ చూసుకోవాలి. యాప్స్ బీ వెరీ కేర్ఫుల్. అంత రిలేషన్షిప్ కావాలంటే 18 ఏళ్ళు వచ్చాక ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళని చూస్తారు, అయిపోయింది.
లేదంటే ఇక్కడ బయలుదేరింది కరీంనగర్కో కోదాడ దగ్గర పోయి టోల్ గేట్ దగ్గర నువ్వు ఈస్ట్ పో నేను వెస్ట్ పోతా అంటారు, అప్పటికి అన్నీ అయిపోయి ఉంటాయి అవుట్. Yes. అండ్ దిస్ ఇస్ అ మెయిన్ వన్ మోర్ రీజన్ అబాండెంట్ కిడ్స్ ఎందుకు ఉన్నారంటే ఇదే రీజన్. ఎస్ సార్, నవేడేస్ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ క్రైమ్స్కి రావడానికి కారణము మనకు ఆధ్యాత్మిక తగ్గిపోవడం అని అనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చా? పేరెంట్స్లో లేకపోవడం, పిల్లలకి టీచ్ చేయడం, మోరల్ ఎథిక్స్ వాల్యూస్. ఇంత ముందుకు పెద్ద ఫ్యామిలీస్ ఉండేది, ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, మదర్ ఫాదర్ 2 చిల్డ్రన్, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మంచి చెడులు చెప్పేవాళ్ళు లేరు. సో అదొక కారణం కావచ్చు అంటారా? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే మా ఫ్యామిలీలో అంటే వీఆర్ బ్రాహ్మిన్స్, నో డౌట్ ఇన్ దట్. ఓకే. బట్ అలా అని చెప్పి బ్రాహ్మిన్స్ కాకపోయినా కూడా ఐ నో మెనీ ఫ్యామిలీస్ ఇవాళకి కూడా వాళ్ళే మళ్ళీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కూడా కాదు, ఐ పర్సనల్ సీన్ మై రిలేటివ్స్ ఆల్సో, నైబర్స్ కూడా ఉన్నారు నాన్ బ్రాహ్మిన్స్. వాళ్ళ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఉదయం లేయంగానే నేను చూస్తుంటాను పిల్లలతో సహా ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సాటర్డే, స్పెషల్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎన్ని పనులున్నా మ్యాండేటరీగా టెంపుల్కి వెళ్ళాలి, మ్యాండేటరీగా ఇవి చేయాలి. కొన్ని ఇళ్లలో కూర్చోబెట్టి భగవద్గీత చదివిస్తారు, లేదా వాళ్ళ రిలీజియన్ బుక్స్ చదివిస్తారు. కొన్ని ఇళ్లలో ఏంటంటే పూజ అని అంటే ఆ రోజు ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి, ఓపిక ఉన్నా లేకపోయినా దేవుడి దగ్గర కూర్చోవాలి. ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ అ కంట్రీ, ఎలాంటి కంట్రీ అంటే మంది నేర్చుకోవాలంటే రోజులు 365 రోజులు సరిపో, మన జీవితం కూడా సరిపోదు. అంత ఫిలాసఫీ ఉంది, అంత జ్ఞానం ఉంది. అన్ఫార్చునేట్లీ మన కల్చర్ ఎలా షిఫ్ట్ అయిందంటే ఎక్కడో జర్మనీ, యూరోప్, యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇవన్నీ నేర్చుకొని బాగుపడుతున్నారు. మన ఫ్యామిలీస్ కానీ మనం కానీ ఇవన్నీ వదిలిపెట్టేసి వెస్ట్రన్ కల్చర్కి షిఫ్ట్ అయినాం. ఎప్పుడైతే ఇది అటు పోయి అది ఇటు వచ్చిందో బాగుపడేవాళ్ళు బాగుపడుతున్నారు. ఈ వెస్ట్రన్ కల్చర్ ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో డ్రెస్సులు మారిపోయినాయి, బుద్ధులు మారిపోయినాయి, బిహేవియర్ మారిపోయింది. కొంతమంది పేరెంట్స్ యాటిట్యూడ్ అలాగే తయారైంది. 10 నిమిషాలు గుడికి ఎందుకు పోతున్నారంటే సగం మంది ప్రసాదం కోసమే పోతారు. అదే ఉంది. పండగ రోజు గుడికి పోవాలి అంటే అదేంటో నాకు అర్థం కాదు. వాళ్ళ బర్త్డే రోజు లేకపోతే ఆ పండగ రోజు మాత్రమే గుడిలో దేవుడు కనిపిస్తారు, ఇంకెప్పుడు కనపడరు. ఇది ఒకసారి 2-3 గొప్పవాళ్ళు కూడా అన్నారు టీవీలో. ఆ రోజే గుడి కనిపిస్తుందా, ఆ రోజే దేవుడు కనిపిస్తాడా? వారంలో ఒక ఆదివారం ఉదయాన్నే లేచి ఓ 10 నిమిషాలు పోయి నువ్వు దండం పెట్టుకున్నావా, పూజ చేసావని కూడా ఏం అక్కర్లే, వెళ్ళి ఓ 10 నిమిషాలు గుడిలో కూర్చొని అన్నీ వదిలేసి మనశ్శాంతిగా ఆ విగ్రహాన్ని చూస్తూ కూర్చున్నా ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. అంటే నేను మళ్ళీ కూర్చొని మెడిటేషన్ చేయండి అవని నేను చెప్పట్లేదు. నేను చాలా గుళ్ళకి వెళ్ళాను, పుట్టిందంతా తిరుపతిలో పెరిగింది. వెళ్ళేది 3 yearsకి ఒకసారి తిరుమల పోతా. ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ ఎండ్ వెళ్తున్నా. అంటే నాకున్న దీనికి ఏంటంటే నేను జనరల్ క్యూలో పడిపోలేను కాబట్టి విఐపి బ్రేక్లో వెళ్తాను, అదొక ఆ ఫెసిలిటీ నాకు ఉంది. మీరు ఎలా వెళ్ళినా మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే గమనించండి, గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు 10 నిమిషాలు నడవండి, 12 గంటలు నడవండి క్యూలో పడి, ఆ 10 నిమిషాలు మీరు లోపలికి ఎంటర్ అయ్యి 1 నిమిషం దేవుడిని చూసి బయటకు వచ్చేంతసేపు ఈ మొత్తం మర్చిపోతాం మనం, ట్రాన్స్ లో ఉంటాం, ఒక వేరే దీంట్లో. రెండోది, నేను చాలా మంది అక్కడ దాకా వెళ్ళి కళ్ళు మూసుకోకుండా వచ్చిందా ఆయన చూడడానికి, అక్కడికి వెళ్ళి స్వామి 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 ఉంటారు, ఇంకేం కనిపిస్తుంది, చెప్పుకుందామనే వెళ్తాం, అక్కడ మనం ఏం చెప్పుకోలేం. ఇంత గ్యాప్ దొరికింది, ఆయన చెప్పుకుంటూ రండి, ఇక్కడికి వచ్చాక చెప్పేసాను ఒక మాట రండి, అయిపోయింది కదా, వింటాడు కదా. సో అది వెంకటేశ్వర స్వామినే కాదు, మీరు ఏ గుడికన్నా వెళ్ళండి, మీ ఇంటి పక్కన చిన్న శివాలయం ఉందా, లేదా మీ రిలీజియన్ చర్చ్ ఉంది, లేకపోతే ఏదన్నా వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీ దీనికి మీరు వెళ్ళినప్పుడు టెంపుల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వెళ్ళినప్పుడు ఆ 10 నిమిషాలు ఆయనకి కేటాయించండి. లెట్ హిమ్ లిసన్ టు యూ. దీనివల్ల చేంజ్ ఏమొస్తుంది అంటే ఆ రోజు కనపడకపోవచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత ఒక బిహేవియరల్ చేంజ్ వస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద గురువులు ఉన్నారు మనకి ఇండియాలో, మేనేజ్మెంట్ గురువుస్ అంటాం. వీళ్ళేం కొత్తగా చెప్పట్లేదు, మీకు తెలియదు కాబట్టి నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు అదే మేనేజ్మెంట్ గురువు అని భగవద్గీతలోంచి కొన్ని కొటేషన్స్ తీసుకొని ఇవాళ మేము హెచ్ఆర్లో కూడా ఫాలో అవుతున్నాం ఈ కొటేషన్స్ని. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్పారో వాటిని మేము హెచ్ఆర్ల కింద ఎంప్లాయీస్ చెప్పే రోజులు వచ్చేసాయి. కాకపోతే కొంచెం ఏఐ యూజ్ చేస్తున్నాం మధ్యలో. సో ఆ డిసిప్లైన్ ఆఫ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ అనేది, అన్నం తినేప్పుడు ఎలా తినాలి. మా చిన్నప్పుడు స్కూల్లో, అది గవర్నమెంట్ స్కూల్ మీకు చెప్పాను కదా, పొద్దున్నే తిరుపతి కాబట్టి ఖచ్చితంగా అరగంటలో 15 నిమిషాలు సుప్రభాతం ఉండేది. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు సహనాభావతో ఒక శ్లోకం చెప్పుకొని ఆ శ్లోకం అయిన తర్వాతనే, ఇప్పటికి గుర్తున్న ఒక శ్లోకం, ఆ శ్లోకం చెప్పిన తర్వాతనే మంచినీళ్ళన్నా అన్నమన్నా తాకాలి. అందులో మేము బ్రాహ్మిన్స్లో కాబట్టి అన్నం తినాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఇవన్నీ ఏదో ఎవడో చూస్తున్నాడా చూడకపోతే పర్లేదా అనుకుంటే, ఎవడు చూసినా చూడకపోయినా పైనుంచి మన దేవుడు చూస్తుంటాడు. సో ఆ భయం ఉందనుకోండి మైండ్లో, తప్పు చేయడానికి ఎవడు ధైర్యం చేయడు. దేవుడే భయం లేదనుకోండి ఏదన్నా చేసేస్తారు ఈ ప్రపంచంలో. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. స్పిరిచువాలిటీ మినిమం టు మినిమం అయినా కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో అది ఉండాలి. అది ఉంటేనే
ఒక కంట్రోల్ ఉంటుంది మన లైఫ్ మీద, ఓకే. ఒక భయం ఉంటుంది. నేను ఇది చేస్తున్నాను అంటే మా నాన్న అమ్మ చూడకపోయినా పర్లేదు, దేవుడు చూస్తున్నాడు. అంతే. ఇవాళ కాకపోతే రేపు ఇంకోటి అవుతుంది, ఓకే. నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందేమో. ఒక్కసారి అది థాట్ పడింది అనుకోండి మైండ్లో, రెండోసారి ఒకటి చేయడు. ఇది పేరెంట్స్ కూడా పిల్లలకి ఎక్కడో చోట చెప్పించాలి. లేదా స్కూల్స్లో అనుకోండి, ఏది దొరకకపోయినా అట్లీస్ట్ లంచ్ టైమో ఒక ప్లే టైంలోనో ఎక్కడో చోట ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి, లేదా ఒక యాక్టివిటీ పెట్టి హూ కెన్ అంటే అప్పుడప్పుడు ఈ శ్లోకాలు లాంటివి పెడితే ఆ ఒరిజినాలిటీ బయటకు వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతారు దాంతో. ట్రూ సార్. ఇంత ముందుకు మీరు ట్రూ కాలర్ గురించి చెప్పారు. ఇట్స్ సేఫా సార్ అది ట్రూ కాలర్ అనేది? అంటే నేను చూసింది ఏంటంటే యాప్లో మనం సమ్ అమౌంట్ కడితే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరు కాల్ చేస్తున్నారు, మనల్ని ఎవరు కాల్ చేశారు అని అనేది కూడా చూపిస్తుంది అనేసి సమ్ అమౌంట్ పే అగైన్ చేస్తే ఇప్పుడు ఏంటంటే ట్రూ కాలర్ కి కాపీ క్యాట్ లాగా ఒకటి గవర్నమెంట్ తీసుకొస్తున్నా అని అనౌన్స్ చేసింది, కానీ మళ్ళీ ఆగిపోయింది అది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అది దేర్ బికాస్ ఆఫ్ ద సర్టన్ అఫీషియల్ యాప్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత గవర్నమెంట్ స్టాప్ అయింది. యాక్చువల్ లాస్ట్ ఇయర్ వచ్చి ఉండాలి ట్రూ కాలర్ కి సిమిలర్ యాప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి ఉండాలి, అది ఆగిపోయింది లాస్ట్ మినిట్ లో ఓకే. డిపిడిపి బిల్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఉన్న ట్రూ కాలర్స్ ఏంటి సార్ అవి? ఇప్పుడు ఉన్నది ఒకటే ట్రూ కాలర్, బ్లూ కలర్ లో వస్తుంది. అవును అవును. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ సేఫ్, ఓకే. ప్రాబ్లం లేదు. ఎందుకంటే దాని బెస్ట్ వే అంటే మీరు పెయిడ్ వర్షన్కి వెళ్ళక్కర్లా, ఫ్రీ వర్షన్ యూజ్ చేసుకోండి. ఓకే. ఫ్రీ వర్షన్లో మీకు ఆ నేమ్ కనిపించడం, పర్పస్ ఆఫ్ ట్రూ కాలర్ ఇస్ నాకు ఆ పేరు కనపడాలి, ఎవరిది వస్తుంది అక్కడ. ఓకే. మీరు పెయిడ్కి పోయాను అనుకోండి, అగైన్ మీ డేటా ప్రైవసీ కొంచెం ఛాలెంజెస్ వస్తాయి. అందుకని చెప్పి ఎవరు తీసుకోరు. మనం ఎంతవరకు యూజ్ చేయాలి, లిమిటెడ్ వరకే. ఓకే. అది కాదనుకుంటే దెర్ ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్ మీ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడానికి కూడా. ఓకే సార్, మీ కెరియర్లో మీరు చూసిన అత్యంత షాకింగ్ సైబర్ క్రైమ్ కేసు అంటే ఏం చెప్తారు సార్? 2 years బ్యాక్ సార్. 2 years కూడా 1.5 2 years అయింది. ఒక సీనియర్ మోస్ట్ జెంటిల్మెన్ ఫ్రమ్ హైదరాబాద్, హీఈస్ అబౌట్ జెంటిల్మెన్ 68 years ఏమో ఉంటాయి ఏజ్. ఓకే. జెంటిల్మెన్ నాకు ఫోన్ చేశాడు. ఓకే. మధ్యాహ్నం అరౌండ్ 1:30 ఆ టైంలో ఫోన్ చేసి, కార్తిక్ నాకు అర్జెంట్గా హెల్ప్ కావాలి అన్నాడు. ఏమైంది సార్? ఇప్పుడే బ్యాంక్ ఆఫ్ అహ్మదాబాద్లో ఒక 5 లక్షలు డిపాజిట్ చేశాను, ఒక ఫ్రాడ్ జరిగింది, నాకు వాళ్ళు ఇంకా ఫోన్ చేస్తున్నారు, ఇంకొక 20 లక్షలు అడుగుతున్నారు, మనీ ఉన్నాయి, ఏం చేయాలి నాకు అర్థం కాలేదు అన్నాడు. అసలు ఏం జరిగింది చెప్పండి అన్న. డోంట్ టేక్ మీ రాంగ్, ఇప్పుడు ఏం జరిగిందంటే ఈయన సచ్ సీనియర్ జెంటిల్మెన్, ఒక లేడీ కాల్ వచ్చింది, ఆ కాల్ మొత్తం ఇంకో రకంగా టర్న్అవుట్ అయింది. సో వాళ్ళు మొత్తం రికార్డ్ చేసేసుకున్నారు అవతల పక్క నుంచి. సో హిస్ వీడియోస్ వర్ రికార్డెడ్ బ్లాంక్లీ, అయిపోయింది. సో తర్వాత పిఎన్ పంపించి బ్యాంక్ ఆఫ్ అహ్మదాబాద్లో ఒక 5 లక్షలు వేయించినట్టున్నాడు. ఆ రిసీట్ కూడా నాకు పెట్టాడు. ఓకే. ఇప్పుడు ఫర్దర్ అడుగుతున్నారు ఏం చేయాలని. సరే మీకు వచ్చిన స్క్రీన్ షాట్స్, వాట్సాప్ అవన్నీ నాకు పంపండి సార్ అని. ఒకసారి ఇంకేం డబ్బులు వేయకండి, వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేస్తే కూడా ఫోన్ కావాలంటే సైలెంట్లో పెట్టుకోండి, తెలిసిన నెంబర్ తప్ప తెలియని నెంబర్లో ఒక 48 hours ఏవి ఎత్తద్దు అని చెప్పాం. దిస్ ఆర్ ఫస్ట్ థింగ్ వి అడ్వైస్. ఓకే. మేము ఇచ్చి ఎంక్వైరీ చేసి అంతా చూస్తే, అంటే జనాల ఆలోచన, తెలుగులో చెప్పాలంటే ఇంకొక వర్డ్ కక్కుర్తి అంటాం, సారీ టు యూజ్ దిస్ వర్డ్, అది ఎలా పోయిందంటే అవతల ఉన్నది మనిషా ఏఐ అని కూడా కనుక్కోలేని ఒక బ్లైండ్ స్టేజ్ లో ఉన్నారు. తీరా చూస్తే అవతలది మనిషి కూడా కాదు, దట్ వాజ్ ఏఐ లేడీ, అది కూడా కనపడలా. చేసి మొత్తం హీ వెంట్ రియలిస్టిక్ అండ్ దట్ వాజ్ ఎ ఫేక్. వెళ్ళిపోయింది. ఇట్ వాజ్ 17 minutes కాల్, 17 నిమిషాల కాల్, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు 25 లక్షలు డిమాండ్ చేస్తున్నారు నన్ను అని. మళ్ళీ మొత్తం ట్రాప్ చేసి చెక్ చేసి దాని కింద మీద, ఎందుకంటే ఆనెస్ట్ చెప్పండి, ఈజ్ అ హై ప్రొఫైల్ పర్సన్ ఇన్ హైదరాబాద్, నాకు తెలిసిన కమ్యూనిటీలో రిచ్ గిడ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుసు. సో పర్సనల్ రిక్వెస్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి అంతా చేస్తే ఫైనలీ వి గాట్ ద ఫెలో ఫ్రమ్ రాజస్థాన్ హూ డిడ్ దిస్. దొరికారు. దొరకడం గురించి కాదు, వాళ్ళ సర్వర్లో పోతే ఇట్లాంటి చాలా చెత్త దొరికింది మాకు. బట్ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ఆయన కనుక నాకు ఫోన్ చేయకపోయింటే తర్వాత అన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను, నా ఫ్యామిలీకి చెప్పకుండా ఐ థాట్ ఐ కెన్ డై అన్నాడు. మీరు కనుక ఆ పని చేస్తుంటే రేపొద్దున మీ ఫ్యామిలీ మొత్తం బతికినంత కాలం అది దే విల్ హ్యావ్ టు సఫర్ సార్. మీరు ఆలోచించారు కాబట్టి వెనక్కి వచ్చి నాకు చెప్పారు, నేను నా టీంకి చెప్పాను, ఎంక్వైరీ చేశాము. మీరు ఒక తప్పు డెసిషన్ తీసుకొని ఉంటే మీరు కరెక్ట్ అనిపించుండేది జనాలకి, మీరు చేసిన తప్ప రైట్ అనేది వాళ్ళే జడ్జిమెంట్ తీసుకొని మీ ఫ్యామిలీని మొత్తం బ్లేమ్ చేస్తారు. దానివల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ ఇంపాక్ట్ అవుతాయి. సో మీరు చనిపోవాలనుకోలేదు కాబట్టి సరిపోయింది. బట్ ఇంకొకసారి ఇలాంటివి ఎన్ని ఉన్నాయి చెప్పనా. ఒక సీనియర్ డాక్టర్ కూడా ట్రేడింగ్లో 28 లక్షలు ట్రేడింగ్లో, హిజ్ మంత్లీ శాలరీ 6 lakhs పర్ మంత్ 6 lakhs, 28 లక్షలు
అండ్ వన్ ఆఫ్ అవర్ సెలబ్రిటీ రీసెంట్గా ఐ మీన్ ఎవ్రీ వన్ నోస్ ఇట్, లక్ష్మీనారాయణ గారి వైఫ్, సేమ్ థింగ్. అవును. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మన ఫ్యామిలీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది కాదు మేడం. ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఆర్ వి ఆపరేటింగ్? చేతిలో ఉన్న 4 వేళ్ళు హార్మోనియం వాయించినట్టు ఏం వాయిస్తున్నాం ఇక్కడ, ఎక్కడే పోతుంది కమ్యూనికేషన్, అది చూసుకోవాలి మనం. సో దిస్ వాజ్ అ వన్ బిగ్ కేస్ విచ్ వీ హ్యాడ్ వెరీ రీసెంట్లీ. అఫ్ కోర్స్ ద టోటల్ హోల్ ఫ్యామిలీ వాజ్ థ్యాంక్ఫుల్. చెప్పాను నేను చేసింది పెద్దగా ఏం లేదు, బట్ ఫార్చునేట్లీ ఆయన నాకు చెప్పారు కాబట్టి సరిపోయింది. అది కనుక రియల్ లేడీ అని అంటే సిచ్యువేషన్ ఇంకో రకంగా ఉండేది. ఏఐతో కాబట్టి వాడు దొరికాడు మనకి రాజస్థాన్లో, వాడు ఇదే పనిలో ఉన్నాడు. అండ్ ఫార్చునేట్లీ హీఈస్ లెస్ దాన్ 17 years old. ఓకే. వాడికి ఇదే పని. అది ఏఐ వల్ల నిజంగానే ఉద్యోగాలు పోతాయా? మేడం నేను టెక్నాలజీని ఏ రోజు బ్లేమ్ చేయను. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు. ఏఐ వాడడం వచ్చిన మీ నైబర్ వల్ల ఉద్యోగం పోతుంది. అంటే ఇప్పుడు నాకు ఏఐ ఉద్యోగం ఏఐ యూజ్ చేయడం నాకు రాదు. ఓకే. ఇద్దరం హెచ్ఆర్లు అనుకుందాం, మీకు ఏఐ యూజ్ చేయడం వచ్చు. ఓకే, ఇది మీరు నాకు చెప్పలేదు. ఆఫీస్ వాళ్ళకి ఏమర్థమైంది? కార్తీక్ కన్నా తినకు బాగోవచ్చు ఏఐ యూసేజ్ ఆఫ్ అప్లికేషన్స్ అనుకున్నారు. సైలెంట్ గా నన్ను పంపించేసి మిమ్మల్ని ఉంచుతారు. ఇది జరుగుతున్నది. టెక్నాలజీ విల్ నాట్ టేక్ అవే జాబ్. ఏఐ అనేది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ నాట్ ఎ డెసిషన్ మేకర్. అది నిర్ణయాలు తీసుకోదు, ఐడియా ఇస్తుంది, అడ్వైస్ ఇస్తుంది. ఇలా చేస్తే ఇలా ఉంటుందని చూపిస్తుంది, అంతేగాని అది ఫైనల్ కాదు. ఉద్యోగాల విషయానికి వస్తే ఇది యూజ్ చేసి స్మార్ట్ గా పనిచేసేవాడు కావాలి కంపెనీకి, వాడి వల్ల కాస్ట్ కట్ చేసుకునేవాళ్ళు కావాలి కంపెనీకి. అంటే ఇప్పుడు 5 మంది చేసే పని ఒక ఏఐ చేస్తుంది అనుకోండి, ఈ 5 మంది పనిని ఏఐ ద్వారా సూపర్వైజ్ చేయడానికి ఒకడు ఉంటాడు. ఇప్పుడు వాడు ఒక్కడు చాలు దీన్ని చేయడానికి, ఎందుకంటే వాడికి ట్రైనింగ్ వచ్చేసి ఉంటుంది. సో ఒక అప్లికేషన్, ఒక హ్యూమన్ బీయింగ్, మోర్ దాన్ ఇప్పుడు 5 ఉద్యోగాలు పోయినాయి అక్కడ. ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి చేత కాదని, అంటే అది కంపెనీ పర్సనల్ డెసిషన్, అది కాస్ట్ కటింగ్ అనేది. టెక్నికల్ గా మాట్లాడాలంటే ఏఐ ఈజ్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్ రిమూవల్. రెండోది, ఏఐ ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేస్తే ఎవరికైనా సేఫ్. ఒక ఎక్స్టెంట్ దాటి యూజ్ చేయడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్లో డాక్టర్స్ పని పేషెంట్తో మాట్లాడడం, రాయడం, ఇంతవరకు. రోబోట్స్ సర్జరీ చేస్తాయా? ఓకే. ఒకవేళ రాయసే పని కూడా చాట్ బాట్ ఆటోమేటిక్గా మన ఏ అప్లికేషన్ నా వాయిస్ రికగ్నైజ్ చేసి, డాక్టర్ వాయిస్ రికగ్నైజ్ చేసి, మేము మాట్లాడుకున్నదంతా చెప్పి, డాక్టర్ ఏం టాబ్లెట్ చెప్పాడు అవన్నీ ఫీడ్ చేసుకొని అదే ఒక ప్రింట్అవుట్ ఇచ్చేస్తే. ఇప్పుడు సమ్ అదర్ కంట్రీస్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. సమ్ అదర్ కంట్రీస్ కాదు, నాకు హైదరాబాద్లోనే అయింది ఎక్స్పీరియన్స్. ఒక హాస్పిటల్కి పోతే నా చెయ్యి విరిగితే ఈ చెయ్యి 2 చోట్ల ఫ్రాక్చర్ అయింది, రిస్ట్. ఇప్పుడు కూడా అట్లే ఉంది. నేను డాక్టర్తో మాట్లాడుతున్నా, ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఏదో మందులు అంటున్నాడు, ఫైనల్గా ఒక ప్రింట్అవుట్ చేతికి వచ్చింది నాకు. ఏంటి సార్ ఇది అంటే, లేదు సార్ వీ హ్యావ్ ఎన్ ఏఐ అప్లికేషన్. అంటే ఇప్పుడు నెంబర్ 1 డాక్టర్ పక్కన ఉన్న సెక్రటరీకి పిఏకి పని లేదు, అవుట్, ఒక ఉద్యోగం పోయింది అక్కడ. సేమ్ థింగ్ కంపెనీస్లో జరుగుతుంది. బట్ కొన్ని కంపెనీస్లో ఇట్ ఈస్ ప్రూవన్ రాంగ్ దట్ ఏఐ కెనాట్ టేక్ ఎవ్రీథింగ్. ఎంతవరకు నాకు ఏఐ కావాలి? చాట్ జీపీటీ యూజ్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇవన్నీ రాశారు, లేదు మీరు ఒక చాట్ జీపీటీకి పోండి, కార్తికేయ కుమార్ని నేను ఏఐకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, దానికి తగిన ఆన్సర్స్ నా వాట్ యు కాల్ దట్ పాడ్కాస్ట్కి సరిపోతాయి అని అంటే అది ఇస్తుంది. మేజర్గా దీన్ని ఏమంటాం అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో చాలా మంది ఏమనుకుంటారు, ఒక లైన్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే నాకు కావాల్సింది వస్తుంది అంటారు. ప్రాంప్ట్ ఇంజనీర్ సర్టిఫైడ్ వాళ్ళకి ఎక్కువ జీతాలు ఉన్నాయి. వాడి పని ఏంటంటే అవసరమైతే 10 లైన్లు స్టోరీ రాస్తాడు చాట్ జీపీటీలో. వాడు ఇచ్చే స్టోరీని బట్టే మనకి అక్కడ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను 28 రోజులు ఒక యూఎస్ కంపెనీకి ట్రైనింగ్ ఇచ్చా, ఏఐ హెచ్ఆర్. వాళ్ళు ఇప్పటివరకు ఏఐని యూజ్ చేయాలి హెచ్ఆర్లో. ఇప్పుడు చూపించిన తర్వాత నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. మా పని రోజు ఈజీ అవుతుంది. నేను ఒకటే చెప్పా లాస్ట్ డే, మీ పని ఈజీ అవుతుంది, రేపు పొద్దున ఉద్యోగంలో పోతే నన్ను అడక్కని చెప్పి. మీరు పని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే పనికే ముప్పు వస్తుంది. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు యూజ్ చేయండి. బట్ యూ ఆల్సో షో దట్ యు ఆర్ వర్కింగ్. మొత్తం దానికి వదిలేస్తే రేపొద్దున మీ జాబే పోతుంది. సో ఏఐ విల్ నాట్ టేక్ అవే జాబ్స్. ఏఐ యూసేజ్ బాగా తెలిసిన వాడు లేదా అసలు తెలియని వాడికి మాత్రమే ఇది ముప్పు. బాగా తెలిసింది అనుకోండి ఓకే, బట్ దానికి కూడా డెడ్ లైన్ వచ్చేస్తుంది. చెప్పాలి సార్ ఇంతవరకే యూజ్ చేద్దాం, నాకు ఇంత మించి తెలియదు, మీ వాళ్ళు కూడా మిమ్మల్ని సేఫ్గా చూసుకుంటారు. ఓకే సార్, నవేడేస్ స్టూడెంట్స్ చదువుకోకుండా ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా చాట్ జీపీటీలు, గూగుల్ క్రోమ్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ నవేడేస్ చాట్ జీపీటీ. దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు ఏంటి సార్ అసలు? నెంబర్ 1 గూగుల్ క్రోమ్స్, ఐ మీన్ గూగుల్లో ఎతకడం ఇవన్నీ అయిపోయినాయి. గూగుల్ జమానా ఇస్ ఓవర్. గూగుల్ వాడే జెమినీ ఏఐ అయిపోయాడు ఇప్పుడు. మీరు ఏ జీపీటీ అన్న తీసుకోండి, ఇట్ కెన్ బి గూగుల్ జెమినై లేదా మైక్రోసాఫ్ట్ కోపైలట్, చాట్ జీపీటీ, ప్రొప్లెక్సిటీ, ప్రపంచంలో చాలా వచ్చేసాయి.
విషయం ఏంటంటే జనాలు వీటిని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే రెఫరెన్స్ బుక్గా యూజ్ చేయడం మానేసి రికమెండేషన్ కింద వాడుతున్న అవును, వాళ్ళు ఇలాగే అవును. తయారవుతుంది. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే నేను ఏం ప్రాంప్ట్ ఇవ్వాలో నాకు కరెక్ట్గా తెలియనప్పుడు అది ఇచ్చిన ఆన్సరే కరెక్ట్ అనుకోవడం కూడా తప్పు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మధ్య చాట్ జీపీటీస్లో కంట్రోల్ పెట్టింది. మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అడగండి, అది ఇవ్వదు. మీరు ఓకే. ఒక డాక్టర్ మెడికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అప్లోడ్ చేయండి, అది చెప్పదు. క్రిటికాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ పర్ డేటా ప్రొటెక్షన్ అండ్ డేటా ప్రైవసీ అది కంట్రోల్ చేసింది గవర్నమెంట్. కాకపోతే పిల్లలు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మేడం హోంవర్క్ ఇచ్చారు, క్వశ్చన్ ఇచ్చారు, దానికి ఇక్కడ కాపీ అక్కడ పేస్ట్, అవును. ఆన్సర్ వచ్చింది. ఒకవేళ వాడు నిజంగా సొంతంగా రాశాడా లేదా అది చాట్ జీపీటీ అంటే రెండు విధాలుగా తెలిసిపోద్ది. అందులో వచ్చే పదాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడిని చూస్తున్నారు స్కూల్లో, మేడంకి తెలుసు వాడి అబిలిటీ ఆఫ్ స్పీకింగ్ ఏంటి, వాడి ఇంగ్లీష్ ఏంటి, వాడి తెలుగు ఏంటి అనేది. అవును. నెంబర్ 1. నెంబర్ 2, వాడు రాసిందల్లా పేపర్ ఇలా తిప్పించో లేకపోతే వాడు బుక్ మూసేసి నువ్వేం ప్రిపేర్ చేసుకొచ్చావో నాకు చెప్పు అనమనండి, ఉమ్. అయిపోయింది, సర్వర్ గాన్, అర్థమైపోయింది. ఆడికి అయిపోయింది. అంటే వాడు అక్కడి నుంచి కాపీ చేసుకొచ్చాడు. చాట్ జీపీటీలు యూజ్ చేయొద్దని నేను అన్నట్లు. ఎంతవరకు యూజ్ చేయాలి అని అంటే లైబ్రరీలో రెఫరెన్స్ బుక్ ఎలా అయితే పనికొస్తుందో నాలెడ్జ్కి, నాకు కావాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ అందులో దొరికింది, మిగతాది దాని నుంచి నేను డిరైవ్ చేసుకుంటా, నేను రాసుకోగలను అనే స్థాయికి వెళ్తే పర్లేదు. అదే నాకు రికమెండేషను, నా అడ్వైజర్ అదే, నా ఫైనల్ ఆన్సర్ అదే అని అనుకుంటే మాత్రం అది ఎండ్ అక్కడికి. ఓకే. వీడి స్కిల్, వీడి సొంత ఐ మీన్ థింకింగ్ ఎబిలిటీ అనే దానికి ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది అక్కడ. ఇంకోటి ఎప్పటికీ సొంతంగా ఆలోచించలేడు, ఏం కావాలన్నా దాని మీద పోతాడు. ఒక్క నిమిషం చేతిలో డివైస్ లేకపోతే వీడు ఏం మాట్లాడలేని పరిస్థితికి వస్తారు. అవును. సో పిల్లలకి మీరు ఏదైనా టాస్క్ ఇచ్చే పని అయితే స్కూల్స్లో అయినా కూడా స్పెసిఫిక్గా యూ సే దట్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్ని మేము ప్లేగ్రిజం చెక్ చేస్తున్నాము అని చెప్పండి. ప్లేగ్రిజం చెకింగ్ అప్పుడు ఏమవుతుంది, వాడికి ఒక భయం ఉంటుంది. సో నేను తీసుకొచ్చిన కంటెంట్ వీళ్ళు ప్లేగ్రిజం చెక్ చేస్తే అక్కడ 20% వచ్చినా 10% వచ్చినా మేడంకి తెలిసిపోతే నేను కాపీ కొట్టుకొచ్చాను, అదేదో నేను తప్పైనా రాసుకొచ్చుకుంటా. ఓకే. సో ఆ భయం వస్తుంది. సో ప్లేగ్రిజం అవాయిడ్ చేయడం అనేది కుదరదు దాంట్లో. ఉమ్. మీరు ఎంత అడిగినా జీపీటీని ప్లేగ్రిజం అవాయిడ్ చేసి అది కంటెంట్ ఇవ్వదు. సో ఖచ్చితంగా అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాని కాబట్టి వీడు ముందు పెట్టుకొని సొంతంగా రాస్తే ఉమ్. వీడి ప్లేగ్రిజం వాల్యూ తెలుస్తుంది. సో పిల్లలకి ఆ భయం పెట్టాలి. ఓకే. మీరు మీ హోంవర్క్ చేయండి, మీరు ఏమైనా యూజ్ చేయండి, మీరు ఇక్కడికి ఇచ్చిన తర్వాత వీల్ చెక్ యువర్ ప్లేగ్రిజం. ఓకే. అందులో మీ స్కోర్ కనుక బియాండ్ 2% వచ్చిందా ఉమ్. మీరు కాపీ కొట్టారు. బియాండ్ 2%, నేను 90 కూడా పోట్ల, ఉమ్. 2% దొరికినా సరే సో యు ఆర్ నాట్ జెన్యూన్, యు ఆర్ నాట్ ఆనెస్ట్. ఓకే. ఇప్పుడు ఇది కనుక ఎన్ఫోర్స్ చేస్తే ఏమవుతుందంటే ఉమ్. పిల్లలు ఖచ్చితంగా సొంతంగా రాయడానికి, సొంతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే కాపీ పేస్ట్, Paste. ఈ మూడే జరుగుతున్నాయి. సో అది పిల్లలే కాదు, కాలేజీల్లో అవే జరుగుతున్నాయి. ఒక ఆయన అడిగారు, కార్తిక్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎగ్జాంపుల్ వచ్చింది మనకి లాస్ట్ టైం. పిల్లలు ఎగ్జామ్స్కి ముందు, ఇది లాస్ట్ ఇయర్ జరిగింది, ఓకే. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కాపీ చేసి జీపీటీలో పెట్టారు. ఉమ్. వాట్ ఆర్ ద ప్రాబబుల్ క్వశ్చన్స్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్ అని అడిగారు, క్లాస్ ఎగ్జామ్కి. ఉమ్. అది గేవ్ క్వశ్చన్స్, 90% యాక్యురసీ వచ్చింది. ఓకే. ఎందుకు వచ్చింది అంటే ఫ్యాకల్టీ కూడా క్వశ్చన్ పేపర్లు చాట్ జీపీటీ యూజ్ చేసే ఇస్తున్నారు. ఉమ్. అయిపోయింది. చాట్ జీపీటీ యూజ్ చేసి ఒక్కసారి మనం కంటెంట్ డెవలప్ చేస్తే ఇదే అక్కడికి అనిపిస్తుంది. సో వీ డోంట్ రికమెండ్ దెమ్ ఫర్ అడ్వైస్, ఉమ్. యూజ్ ఫర్ రెఫరెన్స్. ఓకే సార్, డిసిప్లిన్ వర్సెస్ మోటివేషన్ రెండిట్లో ఏది ముఖ్యం అంటారు సార్? డిసిప్లైన్ ముఖ్యం. ఎందుకంటే డిసిప్లైన్ అది మనంతట మనకి రావాలి, మనంతట మనకు ఉండాలనేది. ఓకే. మోటివేషన్ ఎంతసేపు ఇంకొకటి వచ్చి ఇస్తుంటాడు మనకి, అది కూడా సెల్ఫ్ మోటివేషన్ అయితే పర్లేదు మనకి వస్తే. ఓకే. మోటివేషన్ అనేది ఆ పదం ఎలా తయారైందంటే నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను ఎవడో కూడా చోదార్చాలి, నన్ను ఎవడో కూడా వచ్చి నాకు చెప్పాలి, ఈ మోటివ్లో దానికి మీనింగ్ మారిపోయింది, భగవద్గీతకు మారినట్టుగా. సో డిసిప్లైన్ ఈజ్ సంథింగ్ దట్ బై బర్త్ మనలో ఉంటుంది. ఓకే. అది మనం గుర్తించి దాన్ని అలాగే ఫాలో అవుతూ వస్తే ఫ్యామిలీ వాల్యూస్ ట్రెడిషన్స్తో 100 ఏళ్ల పాటు మనతో అదే ఉంటుంది. మోటివేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఆయన వచ్చారు, బాగా మోటివేట్ చేశారు, వెళ్ళిపోయారు. ఫస్ట్ వీళ్ళు సెల్ఫ్ మోటివేషన్ లేనప్పుడు ఎంతమంది వచ్చి చెప్పితే ఏం లాభం? అది ఎలా ఉంటుందంటే ఆయన ఉన్నంతసేపు నిటారుగా ఉంటారు, ఆయన వెళ్ళిపోగానే మామూలే మేము. సో దిస్ విల్ నాట్ వర్క్. ఓకే. సో మోటివేషన్ ఈజ్ బికమింగ్ అ హ్యాబిట్ ఫర్ పీపుల్. అంటే అది సీజనల్ యాక్టివిటీ లాగా అయింది. డిసిప్లైన్ ఈజ్ ఇన్ అవర్ బ్లడ్. అది ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే, కరెక్ట్ ఎగ్జాంపుల్, యూ కెన్ షో ద పీపుల్ ఫ్రమ్ సివిల్ సర్వీసెస్ ఆర్ ఇండియన్ ఆర్మీ, నేవీ, మనకు వింగ్ కమాండర్ మేడం వచ్చారు, వీళ్ళందరికీ ఒక లైఫ్లో ఒక స్పెసిఫిక్ డిసిప్లైన్ ఉంటుంది. ఈ ఆస్పెక్ట్లో నేను ఇలానే ఉండాలి, ఇదే కరెక్ట్, నా వర్క్ వైజ్, నా లైఫ్ వైజ్, అండ్ వాళ్ళు ఎప్పుడు మారరు దాన్ని. మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళని ఎవరన్నా చూస్తున్నా చూడకపోయినా ఇంటెగ్రిటీ మ్యాటర్స్. ఇఫ్ యు ఆర్ ఎ డిసిప్లైన్డ్ పర్సన్, యువర్ ఇంటెగ్రిటీ ఈజ్ ఆన్ ద టాప్. ఓకే. మిమ్మల్ని ఎవరన్నా మానిటర్ చేస్తున్నారా లేదంటే మీ స్టూడెంట్స్లో చూడండి,
క్లాస్లో టీచర్ ఉన్నా లేకపోయినా సైలెంట్గా ఉన్నారంటే దట్స్ ద డిసిప్లైన్. దట్ డిడ్ నాట్ కమ్ విత్ మోటివేషన్. మోటివేషన్ అన్నప్పుడు ఎట్టవుతుందంటే ఇవాళ సెషన్ వింటారు, 2 రోజులు అది ఫాలో అవుతారు, 3వ రోజుకి మళ్ళీ నేనే అంటారు. ఆ మారిపోయేవాళ్ళు మోటివేట్ అయినట్టు కాదు. ఓకే. ఇప్పుడు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అయినా పెద్దవాళ్ళకైనా, సో వీ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్. డిసిప్లిన్ ఈజ్ సంథింగ్ వీ షుడ్ బి హ్యావింగ్ ఆన్ ద టాప్ ప్రయారిటీ. సార్ మీరు అందరినీ మోటివేట్ చేస్తుంటారు కదా సార్, ఒకవేళ మీకే బాధ కలిగింది అనుకోండి, మిమ్మల్ని ఎవరు మోటివేట్ అక్కడ చేస్తారు నాకు సార్? నేను డిసిప్లిన్ తెచ్చుకుంటా, నన్ను నేను మోటివేట్ చేసేసుకుంటా, సెల్ఫ్ మోటివేషన్. ఓకే. అదేంటే నా క్యాసెట్ నేను వేసుకుంటా. తెలుగులో చెప్పాలంటే ఓకే. నేను ఐ విల్ డూ అన్ అనాలిసిస్ మేడం. ఎలాంటి అనాలిసిస్ చేస్తానంటే నేను ఈ సిచ్యువేషన్కి రావడానికి గల రీజన్ ఏంటి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నా జాబ్ పోయింది అనుకుందాం, ఎందుకు పోయింది, ఇప్పుడు ఐ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఎందుకంటే నేను ఇన్నేళ్ళు పనిచేస్తున్నా అంటే నేను ఐ కెన్ సీ వాట్ ఈస్ ద ఇండస్ట్రీ సిచ్యువేషన్ కరెంట్లీ. నాకు ముందే హింట్ ఉంటుంది జరగచ్చేమోనని. అలా వచ్చినప్పుడు లేదా సడన్గా జాబ్ పోతే ఐ షుడ్ బి ప్రిపేర్డ్ టు హ్యాండిల్ ఇట్ బై మై సెల్ఫ్. ఊర్లో వాడు వచ్చి ఓదార్పు యాత్ర చేస్తే కుదరదు. సో నాకు ఆ ఎబిలిటీ ఉన్నప్పుడు, వెన్ ఐ నో దట్ ఐ కెన్ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నాకు నేనే మోటివేట్ అవుతా, నాకు నేనే ప్లాన్ చేసుకుంటా. వాట్ ఈస్ మై ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ ఈ. ఒక ఆయన ఎంతవరకు చేస్తావు కార్తీక్ అలా అన్నారు. ప్లాన్ జెడ్ వరకు పోతా. అప్పటికి కాలేదా, నో సిరీస్ 2 స్టార్ట్ అవుతుంది. ప్లాన్ ఏఏ, ఏబి, ఏసి, ఏడి. సో అంటే నేను ఐ విల్ బి లైక్ నెవర్ స్టాప్. ఎత్తుకుతూ పోతే ఎక్కడో చోట నాకు కావాల్సింది దొరుకుతుంది. అది ఎవడు చేస్తాడు, నేనే చేసుకోవాలి. అది నా డిసిప్లైన్, నా లైఫ్, నా మోటివేషన్ అండ్ మై కెరియర్, మై ఇంట్రెస్ట్. ఎంతసేపు నాకు జాబ్ కావాలని రెజ్యూమ్ తీసుకెళ్ళి నౌకరీలో పెట్టేసి ఎవడన్నా పిలిచి నాకు జాబ్ ఇస్తాడంటే ఎవడు ఇవ్వడు. నేను అందుకే జనాలు తిడతాను, నువ్వు లింక్డ్ఇన్లో ఎందుకు ప్రతిసారి ఏదో కొత్త వీడియోను అప్డేట్స్ పెడుతుంటా అంటే, నేనేంటో జనాలకు తెలిస్తే కదా నాకు అవసరమైన చెప్తారు. వెన్ ఐఎమ్ ఇన్ ట్రబుల్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మై ప్రొఫైల్. సో అలాగే ఎప్పుడైనా స్టూడెంట్కి ప్రాబ్లం ఉందనుకోండి, లెట్ హిమ్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఫస్ట్. నేను ఈ సిచ్యువేషన్కి ఎందుకు వచ్చాను, ఎవరి వల్ల వచ్చాను అనేది పక్కన పెడదాం. ఎందుకు వచ్చాను, ఇది సిచ్యువేషన్. బయటపడాలంటే ఆల్టర్నేట్ ఏంది, నేనేమైనా డెసిషన్ తీసుకోగలనా, లేదా నాకన్నా ఎఫెక్టివ్గా పేరెంట్స్ చెప్పగలరా, పేరెంట్స్కి చెప్పలేకపోతే నా ఎక్స్టెండెడ్ పేరెంట్స్, టీచర్స్ చెప్పగలరా, ఎవరిని కలవాలి, వీళ్ళు ఎవరిని కలిస్తే నా పని అవుతుంది. ఎస్, దే విల్ హ్యావ్ అన్ ఆన్సర్. సో నా వరకు వస్తే మై డిసిప్లైన్, మై ఓన్ థాట్ ప్రాసెస్. అక్కడ నాకు ఇంకో పాయింట్ కూడా ఇది నేను చేసుకున్న తప్ప ఇంకొకరి వల్ల జరిగిందా, నేను చేసుకున్న తప్పు అయితే నేను దానికి తగినట్టుగా పోతా, ఇంకొకరి వల్ల జరిగిందా అది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటా. సింపుల్. సార్ మన ఇంట్లో అతి ప్రమాదకరమైన వస్తువులు ఏంటంటే ఏంటి సార్? అన్ని టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఈ రోజుల్లో చాలా ప్రమాదకరం. అది ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానివ్వండి, ఐప్యాడ్ కానివ్వండి, ట్యాబ్ కానివ్వండి, ఏదన్నా. హ్యూమన్ రిలేషన్స్ దెబ్బడిపోయి టెక్నికల్ రిలేషన్స్ పెరిగిపోయాయి. ఓకే. సో ఒకప్పుడు కరెంట్ లేకపోయినా, లేకపోతే ఇంట్లో ఒక నలుగురున్నా, ఇద్దరున్నా కూడా ఏ పని లేకపోయినా అందరూ కూర్చొని తొక్కుడు బిల్లో, కర్ర పుల్ల, లేకపోతే 4 రాళ్ళు పెట్టుకొని వాడుకుంటూ, లేకపోతే ఏది లేకపోతే ఊర్లో విషయాలు చెప్పుకుంటూ టైంపాస్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో 3-4 రూమ్లు, 4 రూముల్లో 4 టీవీలు, 3 ట్యాబులు, 4 ఐఫోన్లు. ఎవడి రూములు వాళ్ళవి, ఎవడి ప్రపంచం వాడిది. అన్నానికి కూడా మెసేజ్ పెడితే కానీ రారు కొంతమంది. సో ఇలాంటి భయంకరమైన కరోనా కన్నా దారుణమైన వస్తువులు ఇంట్లో పెట్టుకొని మనం ఇంకంతకన్నా భయంకరం అంటే పేలే గ్యాస్ సిలిండర్ కూడా అంత డేంజర్ కాదు. దాంతో గ్యాస్ సిలిండర్ పేలితే ఒకసారి మనిషి పోతాడు, ప్రాబ్లం ఏం లేదు. దాంతో ఇల్లు పోతుంది, మనిషి పోతాడు. ఇది బతికినంత కాలం పోతున్నారే. రోజు ఇట్స్ సైకలాజికల్ డెత్. ఇది అంటే డిగ్రేడ్ అవుతారా, అప్గ్రేడ్ అవుతారంటే రెండింటికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. అన్నానికి కూర్చుంటారు, అన్నం తింటున్నంత సేపు ఈయనొక ఫోన్, ఆయనొక ఫోన్, ఆమె ఫోన్, టీవీ దగ్గర కూర్చుంటారు. ఇంకా నయం మల్టిపుల్ స్క్రీన్స్ పెట్టుకున్నారంటే స్ప్లిట్ స్క్రీన్స్. ఇందులో ఒకళ్ళు స్పోర్ట్స్ చూస్తుంటారు, అదే స్క్రీన్లో ఇంకోటి జీవ్ టీవీ చూస్తుంటారు. మనుషులు కూర్చొని మాట్లాడుకొని ఎన్ని రోజులు అయిందంటే చాలా ఇళ్లలో అసలు కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఎవడు ఉద్యోగం వాడుదంటాడు, ఎవడు లైఫ్ వాడుదంటారు. అంతేగాని ఆదివారం వస్తే పిల్లలతో కూర్చొని ఆడతారంటే అది లేదు. పోరా పిల్ల పోయి పార్క్లో ఎవరితో ఆడుకోలేకపోతే ఫోన్ తీసుకొని లోపల కూర్చో, ఇదే తప్ప కూర్చోవాడు. స్కూల్లో ఏం జరిగింది, ఇంట్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, నీ లైఫ్ ఎట్లుంది. Parents are not taking time to ask. Children are also becoming like that. ఓకే సార్, ఇది లేడీస్ ప్రయాణించేటప్పుడు సార్ ఎటువంటి టిప్స్ పాటించాలి, సేఫ్టీ టిప్స్? సేఫ్టీ టిప్స్ అంటే నెంబర్ 1, ఇన్ జనరల్ మీరు మెట్రో కాకపోయినా ఈవెన్ ఇల్లు దాటి బయటకు వెళ్తున్నారు అని అంటే మీ ఇంట్లో మెంబర్కి ప్లీజ్ కీప్ యువర్ లైవ్ లొకేషన్ ఆర్ ట్రాకింగ్ సిస్టమ్. ఓకే. మీరు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే అదేమన్నా మరి మిమ్మల్ని గట్టిగా మానిటర్ చేయడానికి కాదు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ, లేదు మీరు ఎవరింటికన్నా వెళ్తున్నారో చెప్పి వెళ్ళండి. వీలైతే వాళ్ళ బ్యాకప్ నెంబర్ ఇంట్లో పెట్టి వెళ్ళండి, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి. లేదు మీరు పలానా లొకేషన్కి వెళ్తున్నారు చేయండి. లేదు మీరు ట్రావెల్ చేస్తున్నారు ఊబర్ లొకేషన్ ఇవ్వండి. లేదు ఇంకొక ఊరు వెళ్తున్నారు, ఆ ఊర్లో ఎవరింటికి వెళ్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి.
లేదా ట్రైన్ డీటెయిల్స్ పెట్టండి, ఫ్లైట్ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే యూ ప్లీజ్ ట్రై టు పుట్ ఎ ట్రాకింగ్ ఆఫ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నిఘా పెట్టినట్టు కాదు, ఒక జాగ్రత్త అది అంతే. ఓకే, మా అమ్మాయి ఇక్కడికి వెళ్ళింది, మా ఆవిడ ఇక్కడికి వెళ్ళింది, మా మదర్ ఇక్కడికి వెళ్ళారు, మా ఫాదర్ ఇక్కడికి వెళ్తున్నారు. ఒకవేళ అవసరమైతే ఏదైనా వస్తే ఆ దగ్గరలో ఎవరికన్నా హెల్ప్ తీసుకోవడానికి ఉంటుంది. ఇందుకోసమే తప్పనిస్తే ఓకే. వాళ్ళ మీద నిఘా పెట్టడానికి అయితే కాదు. సార్, స్కూల్ స్టూడెంట్స్‌కి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కనీస భద్రత ఏంటంటారు? ఓకే, వాళ్ళు డైలీ ట్రాన్స్పోర్ట్ అవుతున్న మోడ్ చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్. లాస్ట్‌కి స్కూల్ ఆటోస్ కూడా దే ఆర్ బికమింగ్ నాన్ సెన్స్ దీస్ డేస్. కొంతమంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్‌లో వస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పేరెంట్స్ చూడాల్సింది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్‌తో పాటు వీళ్ళు స్కూల్స్‌కి ఏ టైంకి రీచ్ అవుతున్నారు, ఏ టైంకి స్కూల్ వదులుతున్నారు, ఇంటికి ఏ టైంకి వస్తున్నారు, వీళ్ళకి వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ దే హ్యావ్ ఇన్ ద స్కూల్. ఇది సంథింగ్ పేరెంట్స్ హ్యావ్ టు రియల్లీ మానిటర్. ఓకే. అవసరమైతే వాళ్ళ ఫ్యాకల్టీతో వాళ్ళ టీచర్స్తో అప్పుడప్పుడు టేక్ సమ్ కాన్ఫిడెన్షియల్ డిస్కషన్. ఓకే. ఎలా ఉన్నారు, వాట్ ఈస్ మై కిడ్ ఇన్ ద స్కూల్, అతని బిహేవియర్ ఎలా ఉంది, అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏమన్నా గ్యాప్స్ తెలుస్తున్నాయా మీకు ఎడ్యుకేషన్లో, ఇవన్నీ కూడా యూ ప్లీజ్ ఆస్క్ వెరీ 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 క్లియర్లీ. సో దట్ పేరెంట్స్ కూడా ఒక డైరీ ఉంటుంది. ఎప్పుడో వన్స్ ఇన్ ఎ టైం పీటీఎంకి వచ్చి ఎలా ఉన్నాడు మా అబ్బాయి 3 monthsకి ఒకసారి అంటే టాటా బై బై. అప్పటికి ఓకే. జరగాల్సిందని జరిగిపోయింది ఏదో ఒకటి. ఓకే. అట్లీస్ట్ వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ ఆ కన్సర్న్ క్లాస్ టీచర్ నెంబర్ పెట్టుకోనో లేకపోతే స్కూల్ కోఆర్డినేటర్ మానిటర్ చేస్తూ ఉండాలి. చేసుకుంటూ దిస్ ఇస్ ఇట్, హౌ ఈజ్ మై కిడ్స్ బిహేవియర్, లేకపోతే వాళ్ళ సర్కిల్ ఎలా, ఫ్రెండ్స్ ఎలా ఉంది, మీరు ఏదైనా ఆడ్ బిహేవియర్ గమనించారా, లేకపోతే ఏదైనా ఇంప్రొవైజేషన్ కావాలన్నా, ఓకే. ఈ డైలీ రొటీన్ కనుక వీక్లీ వన్స్ చేసినా హ్మ్. వాళ్ళకి తెలిసే టైంకి వాళ్ళకి ఒక అలర్ట్ వస్తుంది. ఓకే. తెలిసిన తర్వాత ఇంకా అలర్ట్ వస్తుంది. అవును. ఇప్పుడు ఒక సైలెంట్ మానిటరింగ్ ఇది. హ్మ్. ఏదైనా ఉన్నా టీచర్ నుంచి తెలుస్తుంది కాబట్టి, ఆ కోఆర్డినేటర్ నుంచి. సో అట్లీస్ట్ పేరెంట్స్ విల్ సేఫ్ గార్డ్ ద కిడ్స్. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిజిటల్ గ్యాడ్జెట్స్ ఓకే. ఇవ్వద్దు అని నేను అన్నట్టు. ఎందుకంటే ఈ క్లాసెస్ అవి ఇవి ప్రజెంటేషన్స్ అన్నీ ఉంటాయి. బట్ కీప్ ఎన్ ఐ అపార్ట్ ఓకే. ఫ్రమ్ దట్ వాట్ దే డూ. అంతే. సార్, మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి కదా! మీకు తృప్తినిచ్చిన అత్యంత స్పెషల్ అవార్డ్ అంటే ఏం చెప్తారు సార్? మేడం, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు నాకు వచ్చిన అవార్డ్స్ అన్నీ కూడా హ్మ్. ఏమనుకోండి, ఓపెన్గా చెప్తున్నా, హ్మ్. ఏది నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకోలే. ఓకే. రీజన్ ఇస్ చాలామంది ఫోన్లు చేస్తారు. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఐ గెట్ ఈమెయిల్స్ ఆల్సో. మిమ్మల్ని ఈ అవార్డుకి నామినేట్ చేస్తున్నాము, 5,000 కడతారా, 10,000 కడతారా అని. ఒక టాప్ మ్యాగజైన్ ఇన్ ఇండియా హ్యాస్ సెంట్ మీ అన్ ఈమెయిల్ దట్ యూ పేస్ 25,000 యాజ్ అ సిఎస్ఆర్ డొనేషన్, విల్ గివ్ యూ ద సో అండ్ సో అవార్డ్ అని అవార్డ్. చెప్పి. లేదు, బట్ అవార్డ్ ఆర్ రికగ్నిషన్ అంటే ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ గాట్ ఇస్ వెన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ దేర్. ఓకే. The first recognition was I met him when he was the president of India. He came to Tirupati. సూపర్. సో అంటే నాకు అటు డిపార్ట్మెంట్ తరపున ప్లస్ నాకున్న ఎబిలిటీ ఏదైతే నేను సంపాదించుకున్నానో దట్ మేడ్ మీ టు రీచ్ హిమ్ డైరెక్ట్లీ యాజ్ ఎ డిపార్ట్మెంట్ పర్సన్ కూడా. సో ఆయన హీ గేవ్ మీ అన్ ఆటోగ్రాఫ్ ఆన్ హిస్ వింగ్స్ ఆఫ్ ఫైర్. దట్ వాజ్ ద ఫస్ట్ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. ఓకే. ది స్టిల్ ఇట్ ఈస్ ఎక్కడ పోతుందో ఇల్లు మారుతున్నప్పుడల్లా అని చెప్పి హ్యావ్ ఎ లాకర్ ఇన్ ఎస్బీఐ. అది ఎస్బీఐ లాకర్లో పెట్టుకున్నా విత్ ఎ ఫోటో ఆఫ్ హిమ్. ఓకే. ఓకే, అది కూడా తీసుకున్న ఫోటో. సెకండ్ థింగ్ వచ్చేసి వన్ ఆఫ్ ద అవార్డ్ విచ్ ఐ గాట్ 2 years బ్యాక్. దట్ వాజ్ అగైన్ అట్ a zero cost. This was given to me at New Delhi in one of the government's event as a part of cyber advisory. దీంట్లో వాట్ ఈస్ మై రోల్ అండ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్, ఎన్ని సెషన్స్ చేశాను ఇవన్నిటి మీద. And that was appreciated by one of the top ministers from government of India, and that really made me, because after that my exposure was totally different on the media. Even LinkedIn వీటిలో కూడా people started knowing me that I'm also into cyber. That was the first platform. అంతకుముందు అందరికీ తెలుసు కానీ అంత ఎక్కువగా తెలియదు. But that award brought me out very differently and uniquely on LinkedIn and other platforms. ఓకే. So there are only two things. ఓకే And I సార్. don't expect top awards, ఓకే. but that makes me my next day to be a little better is something that I look and I don't buy them. ఓకే. సార్, సమ్ ఫ్యూ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. రెడీ కానివ్వండి. యా. ఏఐ వర్సెస్ మనిషి భవిష్యత్తు ఎవరిది? ఏఐ వర్సెస్ మనిషి భవిష్యత్తు తీసుకుంటే మనిషి ఏఐ ద్వారా వాడి ఫ్యూచర్ని జడగొట్టుకుంటున్నాడు. మ్మ్. బట్ ఏఐ ఈజ్ గోయింగ్ టు గెట్ వామిటెడ్ వన్ డే. సో యాజ్ లాంగ్ యాజ్ మనిషి మనిషిలాగా ఉంటే ఏఐ కాదు ఇంకే టెక్నాలజీ వచ్చినా ఓకే. మనిషి. డబ్బు వర్సెస్ క్యారెక్టర్ ఏది మిమ్మల్ని నిలబెడుతుంది? దే ఆర్ బోత్ ద ఐస్. ఓకే. హ్యాకింగ్ వర్సెస్ కౌన్సిలింగ్ ఏది కష్టం? కౌన్సిలింగ్. ఓకే. స్టేజ్ ఫియర్ వర్సెస్ సైబర్ అటాక్ ఏది ఎక్కువ భయంకరం? స్టేజ్ ఫియర్. మోటివేషన్ వర్సెస్ క్రమశిక్షణ సక్సెస్కి ఏది ముఖ్యం? క్రమశిక్షణ, ద డిసిప్లైన్. ఓకే. సోషల్ మీడియా వరమా శాపమా? దీంట్లో మళ్ళీ 2 answers ఉన్నాయి. 20% అది వరమే, ఓకే. 80% శాపం.
యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. చాట్ జీపీటీ, లాస్ట్ క్వశ్చన్, చాట్ జీపీటీ దేవుడా దయ్యమా? దద్దమ్మ. ఓకే. ఓకే. ఎందుకంటే దట్ ఈస్ క్రియేటింగ్ దద్దమ్మాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. దయ్యాలు అది దయ్యం అని నేను అంటాను, ఎందుకంటే టెక్నాలజీ కరెక్టే. ఓకే. దేవుడా అని అంటే కాదు, ఎందుకంటే అది దేవుడు అనుకుందాం, మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ దయ్యం అంటే దయ్యం కాదు, బట్ ఇది ఈస్ క్రియేటింగ్ దద్దమ్మాస్. ఓకే. సో అయితే అది మనం అడిగే క్వశ్చన్కి అది దద్దమ్మ అయిపోతుంది, మనం వాడేవాడు మనం దద్దమ్మ అయిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ది పల్లవి స్టూడియో సార్. మీ టైంని, మీ వాల్యుబుల్ టైంని, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మా పల్లవి టీవీ ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ.